పూర్ణ సంఖ్యల సంకలనము, సంవృత మరియు స్థిత్యంతర ధర్మాలు. పిల్లలు, ఇప్పుడు మనకి పూర్ణ సంఖ్యలు అంటే ఏమిటో తెలిసింది. 4 ప్రాథమిక భావనలైన సంకలనము, వ్యవకలనము, గుణకారము మరియు భాగాహారాల్ని పూర్ణ సంఖ్యలను ఉపయోగించి చేయొచ్చు. మనము ఈ ప్రక్రియల గురించి తెలుసుకుందాం. ముందుగా సంకలనంతో మొదలు పెడదాం. ఈరోజు మనం పూర్ణ సంఖ్యల యొక్క సంకలన ధర్మాల గురించి నేర్చుకుందాం. మొదటగా పూర్ణ సంఖ్యలు అంటే ఏమిటి? మనము పూర్ణాంకాలని మరియు రుణ సంఖ్యలని ఒక చోట చేరిస్తే ఆ సముదాయాన్ని అంటే ఈ విధంగా రాస్తే 0, 1, 2, 3, 4, 5 ఇలా, అలాగే -1, -2, -3, -4 ఇలా ఉన్న వాటిని పూర్ణ సంఖ్యలు అంటారు. ఈ సముదాయంలో 0 కంటే పెద్దవైన సంఖ్యలు అంటే 1, 2, 3 ఈ సంఖ్యలన్నిటినీ ధన సంఖ్యలు అని అంటారు. 0 కంటే చిన్నవైన సంఖ్యలు అంటే -1, -2, -3 మొదలైన వాటిని రుణ సంఖ్యలు అని అంటారు. ఇప్పుడు పూర్ణ సంఖ్యల సంకలనాన్ని చూద్దాం. 17 + 23 = 40. ఇది ఒక ధన పూర్ణ సంఖ్య. ఇప్పుడు 19 - 26 ఈ రెండు సంఖ్యలని సంకలనం చేయడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ మనం ఒక ధన సంఖ్య మరియు ఒక రుణ సంఖ్యని కూడాం. కాబట్టి 26 యొక్క పరమ మూల్యం నుంచి 19 యొక్క పరమ మూల్యాన్ని తీసేసి పెద్ద సంఖ్య యొక్క గుర్తుని ఉంచాలి. అది 26. దాని గుర్తు రుణాత్మకం. కాబట్టి 26 - 19 = 7. మరియు దీనికి మైనస్ గుర్తు నుంచితే -7 అనేది జవాబు అవుతుంది. అంతేకాదు ఇది ఒక రుణ పూర్ణ సంఖ్య. రెండు సందర్భాల్లో జవాబు ఒక పూర్ణ సంఖ్యే. కాబట్టి రెండు పూర్ణ సంఖ్యల మొత్తం కూడా ఒక పూర్ణ సంఖ్య. పూర్ణ సంఖ్యల మొత్తము ఒక పూర్ణ సంఖ్య అవుతుంది. కాబట్టి పూర్ణ సంఖ్యలు సంకలనం దృష్ట్యా సంవృత ధర్మాన్ని పాటిస్తాయి అని చెప్పొచ్చు. ఇప్పుడు పూర్ణ సంఖ్యల సంకలనం యొక్క మరొక ధర్మాన్ని చూద్దాం. 5 మరియు -6లని కూడదాం. 5 + -6 = -1. మరొక విధంగా కూడదాం. -6 + 5 ఈ విలువ కూడా -1. మనం రెండు సంఖ్యలను ఏ విధంగానైనా సంకలనం చేయొచ్చు. ఉదాహరణ 5 + -6 -6 + 5 -1. కాబట్టి మనం రెండు పూర్ణ సంఖ్యలను సంకలనం చేసినప్పుడు సంకలనం చేయు విధానంలో సంఖ్యల క్రమమును మార్చడం వల్ల మొత్తంలో మార్పు ఉండదు. దీన్నే సంకలన స్థిత్యంతర ధర్మము అంటారు. మనం ఇప్పటి వరకు చర్చించుకున్న ధర్మాలన్నీ ఒకసారి చూద్దాం. రెండు పూర్ణ సంఖ్యల మొత్తం ఎప్పుడూ ఒక పూర్ణ సంఖ్యే. ఇది సంకలన సంవృత ధర్మము. 17 + 23 = 40 మరియు 19 + -26 = -7. అదేవిధంగా మనం రెండు పూర్ణ సంఖ్యల సంకలనం చేసినప్పుడు సంఖ్యల క్రమాన్ని మార్చడం వల్ల మొత్తంలో మార్పు ఉండదు. ఇది సంకలన స్థిత్యంతర ధర్మము. 5 + -6 = -6 + 5 -1. ఇప్పటి వరకు మనం పూర్ణ సంఖ్యలకు సంబంధించిన రెండు ధర్మాలు, సంకలన సంవృత ధర్మము మరియు సంకలన స్థిత్యంతర ధర్మము నేర్చుకున్నాం. మరికొన్ని ధర్మాలు తర్వాత క్లాస్లో నేర్చుకుందాం. అప్పటి వరకు సెలవా మరి.